ఒక వ్యవస్థ బాగుండాలన్నా, ఒక కుటుంబం బాగుండాలన్నా వారి ఆలోచన విధానం మారాలి, భిన్నంగా ఆలోచించాలి. అలా ఆలోచింపచేసే కార్యక్రమమే థింక్ డిఫరెంట్. ఈ ప్రపంచంలో ఎన్నో రకాల వ్యక్తులు ఉంటూ ఉంటారు. వారిలో ఎంతో మంది మనకు నచ్చవచ్చు, మరి కొంతమంది నచ్చకపోవచ్చు. నచ్చకపోవడం వల్ల వారు సరైన వారు కాదని వారిని విమర్శిస్తూ గొడవలు పడుతూ జీవిస్తూ ఉంటాం. అలా జీవిస్తూ వెళ్తే చిట్ట చివరికి మిగిలేది నిరాశే. అంతేకాకుండా ఎప్పుడూ ఎవరి గురించో మాట్లాడుతూ ఎవరితోనో పోరాడుతూ మాత్రమే ఉంటూ ఉంటే మనతో ప్రపంచం విసిగిపోయి వారి దృష్టిలో అల్పుడుగా మారిపోతాం. అలా కాకుండా మన గురించి ఆలోచిస్తూ మనం ఎలా ఉన్నామో చూస్తూ మనతో మనం పోరాడుతూ మనల్ని మనం మార్చుకోవడానికి ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తూ ఉంటే అందరికీ ఒక మంచి ఉదాహరణగా మారితే ఈ ప్రపంచం దృష్టిలో ఒక అద్భుతమైన వ్యక్తిగా గుర్తించబడి వారికి వారే మనల్ని అనుసరించగలిగే వ్యక్తిగా మారతాం. గుర్తుంచుకోండి, ఒక వ్యవస్థ బాగుండాలన్నా, ఒక కుటుంబం బాగుండాలన్నా వారి ఆలోచన విధానం మారాలి, భిన్నంగా ఆలోచించాలి. అలా ఆలోచింపచేసే కార్యక్రమమే థింక్ డిఫరెంట్.